Today we discuss about another topic in Unit 2, that is spin tickling. లాస్ట్ క్లాస్లో మీకు సిలబస్ చెప్పాను కదా, దాంట్లో సెకండ్ టాపిక్ మనకి ఏంటంటే యూనిట్ 2లో స్పిన్ టిక్లింగ్. ఓకే, వాట్ ఈస్ ద స్పిన్ టిక్లింగ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పిన్ టిక్లింగ్, దట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ క్లాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ స్పిన్ టిక్లింగ్? స్పిన్ టిక్లింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోడిఫైడ్ టెక్నిక్ ఆఫ్ స్పిన్ డీకప్లింగ్. లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదా, స్పిన్ డీకప్లింగ్ చూసాం. అంటే ఒక ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో లైన్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి కదా, ఈ స్ప్లిట్ అవ్వకుండా ఉండడం కోసం, కాంప్లెక్సిటీని రిమూవ్ చేయడం కోసం డీకప్లింగ్ చేస్తున్నాం. డీ అంటే రిమూవ్ చేస్తున్నాం, కప్లింగ్ని రిమూవ్ చేసాం అన్నమాట. దాన్ని స్పిన్ డీకప్లింగ్ అన్నాం. అటువంటి టెక్నిక్లోనే ఇది మోడిఫైడ్ టెక్నిక్ అన్నమాట. అంటే స్పిన్ డీకప్లింగు, స్పిన్ టిక్లింగ్ ఇంచుమించు ఒకలాగా ఉంటాయి అన్నమాట. బట్ సమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది చూద్దాం. డ్యూ టు ద గ్రేటర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇరాడియేషన్ యూజ్డ్ ఫర్ ద డీకప్లింగ్ దట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద కాంపౌండ్స్ హ్యావింగ్ ద స్మాల్ డిఫరెన్స్ ఇన్ ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. అంటే ఒక కాంపౌండ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపౌండ్లో ఉన్న ప్రోటాన్స్కి, హైడ్రోజన్స్కి, హెచ్ఏ ప్రోటాన్స్కి, హెచ్బి ప్రోటాన్స్కి మధ్యలో కెమికల్ షిఫ్ట్ వాల్యూ డిఫరెన్స్ చాలా లో వాల్యూ ఉన్నటువంటి ప్రోటాన్స్ మధ్యన మనం స్పిన్ డీకప్లింగ్ని ఉపయోగించాం అనుకోండి, స్పిన్ డీకప్లింగ్ని ఉపయోగించినప్పుడు అది వర్కౌట్ అవ్వదన్నమాట, అది సక్సెస్ అవ్వదన్నమాట. అటువంటి కాంపౌండ్స్లో స్పిన్ డీకప్లింగ్ వాల్యూ ఏదైతే సెట్ అవ్వదో, అంటే లో కెమికల్ షిఫ్ట్ వాల్యూ డిఫరెన్స్ ఉన్నటువంటి ప్రోటాన్స్ మధ్యన కనుక డీకప్లింగ్ చేయవలసి వస్తే కనుక అప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్ని ఏమంటారంటే స్పిన్ టిక్లింగ్ అంటారన్నమాట. స్పిన్ టిక్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మోడిఫైడ్ టెక్నిక్ ఆఫ్ స్పిన్ డీకప్లింగ్ టు రిమూవ్ ద coupling phenomenon in the protons which having the slower difference between the chemical shift value. కెమికల్ షిఫ్ట్ వాల్యూలో పెద్ద డిఫరెన్స్ లేనటువంటి ప్రోటాన్స్ మధ్యన కనుక కప్లింగ్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్ స్పిన్ టిక్లింగ్. దిస్ ఈజ్ ద మోడిఫైడ్ టెక్నిక్ ఆఫ్ స్పిన్ డీకప్లింగ్ దట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తామంటే స్పిన్ డీకప్లింగ్కి టిక్లింగ్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో చూద్దాం ఒకసారి. స్పిన్ డీకప్లింగ్లో ఇంటెన్సివ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాం, హై ఇంటెన్సివ్ ఫ్రీక్వెన్సీ. స్పిన్ డీకప్లింగ్ దీంట్లో మనం ఇంటెన్సివ్ రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తున్నాం, హై ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తామట. ఇక్కడ సూటబుల్ హై ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం. వైల్ ఇన్ కేస్ ఆఫ్ స్పిన్ టిక్లింగ్, ఈ స్పిన్ టిక్లింగ్లో మనం జస్ట్ లో రేడియో ఫ్రీక్వెన్సీ, లో ఇంటెన్సిటీ ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీని ఇరాడియేట్ చేస్తామన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిన్ డీకప్లింగ్ అండ్ స్పిన్ టిక్లింగ్. ఓకే, స్పిన్ డీకప్లింగ్లో వీఆర్ యూజింగ్ ద హై intensity radiation, greater strength radiation is used, while in case of spin tickling we are using the low intensity radiation. That technique is called the spin tickling. These two techniques are the same aim, that is the decoupling, that is the elimination of splitting of the signals. That means collapsing a multiplate spectrum to singlet or doublet. ఇలా డిఫరెంట్ లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నటువంటి స్పెక్ట్రాన్ని డబుల్ లైన్స్ కానీ లేకపోతే సింగిల్ లైన్స్ కింద కానీ డివైడ్ చేసే టెక్నిక్ని ఏమంటారంటే స్పిన్ డీకప్లింగ్ ఆర్ స్పిన్ టిక్లింగ్ అంటారన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్, ఈ స్పిన్ టిక్లింగ్ అనేది స్పెషల్గా ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే ఓన్లీ దోస్ ద ప్రోటాన్స్ విచ్ హ్యావింగ్ ద two protons having the similar or the small difference between the chemical shift values. రసాయన స్థానాంతరం లేకపోతే కెమికల్ షిఫ్ట్ వాల్యూ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉండే ప్రోటాన్స్ మధ్యన ఈ డిక్లింగ్ కనుక చేయవలసి వస్తే కనుక
డీకప్లింగ్ చేయవలసి వస్తే కనుక అప్పుడు యూజ్ చేసే టెక్నిక్ని ఏమంటారంటే స్పిన్ టిక్లింగ్ అంటారు అనమాట. ఓకే, చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం స్పిన్ టిక్లింగ్కి. దీని పేరు ఫర్ఫ్యూరాల్. ఫ్యూరాన్ తెలుసు కదా మీకు. ఈ ఫ్యూరాన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే కనుక, ఫ్యూరాన్ అంటే జస్ట్ 5 మెంబర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో ఆక్సిజన్ ఉంటుంది అనమాట. దీన్ని ఫ్యూరాన్ అంటారు. ఇక్కడేమో CHO ఉందనుకోండి, దాన్ని ఆల్డిహైడ్ ఉంటే ఫర్ఫ్యూరాల్ అంటారు. ఓకే, ఫర్ఫ్యూరాల్లో 3 డిఫరెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఉంటాయి. HA, HB, HG. అంటే కార్బన్ మీద ఎక్కడొకటి, ఇక్కడొకటి, 3 కార్బన్స్ మీద 3 కార్బన్స్ మీద 3 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 కార్బన్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే CHOకి నైబరింగ్లో ఉన్నది ఇదొకటి, ఇక్కడేమో దీనికి ఎన్విరాన్మెంట్ ఏమో ఆక్సిజన్ ఉంది, దీనికేమో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో దీస్ 3 ఆర్ ది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సో 3 డిఫరెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అనమాట. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ ప్రోటాన్స్ దేంతో కపుల్ అవుతాయి? నైబరింగ్ ప్రోటాన్స్ ఎవరున్నారు? యాక్చువల్గా ఇదే మనకు నైబరింగ్, దీని ఒక్కదానితో కపుల్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి 1 + 1 డబులెట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ HA యొక్క సిగ్నల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాని నైబరింగ్ ప్రోటాన్ ఎవరున్నారు? B ఉన్నారు కాబట్టి ఆ B ఏమవుతుందంటే HA తోటి కపుల్ అయ్యి మనకి 1 + 1 డబులెట్ రావాలి ఎగ్జాక్ట్గా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ HBకి నైబరింగ్లో ఎవరున్నారు? HC. ఇది కూడా ఏమవుతుందంటే ఇట్లాగా దీని కెమికల్ షిఫ్ట్ వాల్యూ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది HAకి, HBకి, HCకి. సో ఇది కూడా నైబరింగ్ ప్రోటాన్ లాగే కన్సిడర్ అయ్యి ఈ HA ఇప్పుడు HB తోటి కపుల్ అయ్యి మనకి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. మళ్ళీ ఇది HC తోటి కపుల్ అయ్యి 2 + 2 ఎంత అవుతుందంటే 4. అంటే 2 ప్రోటాన్స్ కనుక తీసుకుంటే ఇవి డబులెట్ కింద చేంజ్ అయిపోయింది. డబులెట్ కింద చేంజ్ అయిన తర్వాత అగైన్ అది మళ్ళీ ఈ దీంతో కపుల్ అయ్యి మనకి 4 లైన్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. అంటే HA యొక్క స్పెక్ట్రమ్ చూస్తే క్వార్టరేట్ అంటే 4 లైన్స్ కింద డివైడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే HB ప్రోటాన్స్ కనుక చూస్తే అది HC తోటి కపుల్ అవుతుంది, అలాగే HA తోటి కపుల్ అవుతుంది. అది కూడా క్వార్టరేట్ కింద 4 లైన్స్. అలాగే HCకి చూస్తే అదొక క్వార్టరేట్. అంటే మనం కనుక స్పెక్ట్రమ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓకే, ఆ స్పెక్ట్రమ్ మనకి ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక క్వార్టరేట్ HAకి, తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక క్వార్టరేట్, హియర్ ఒక క్వార్టరేట్. ఇది HA అనుకున్నాం, HA స్పెక్ట్రమ్ అనుకుంటే ఇది HB స్పెక్ట్రమ్, ఇది HC. మనకి ఇట్లాగా ఒక్కొక్క ప్రోటాను యాక్చువల్గా నైబరింగ్ ఒకటే, కానీ కెమికల్ షిఫ్ట్ వాల్యూ డిఫరెన్స్ అనేది స్మాల్ డిఫరెన్స్ ఉండటం వల్ల అది HA తోటి HB తోటి కూడా కపుల్ అయ్యి మనకి ఏమొస్తుందంటే 4 లైన్స్ కింద క్వార్టరేట్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. మొత్తం 12 లైన్స్ వచ్చేస్తాయి. 12 ఒక్కొక్క ప్రోటాన్కి 4 లైన్స్ కలిగి 12 లైన్స్ వచ్చేస్తాయి టోటల్గా. దీన్ని మనం డీకప్లింగ్ చేయాలనుకున్నాం. అయితే డీకప్లింగ్ చేయడానికి ఇక్కడ ఏం పాసిబుల్ అవ్వదంటే మామూలు నార్మల్ డీకప్లింగ్ పాసిబుల్ అవ్వదన్నమాట. ఎందుకు పాసిబుల్ అవ్వదంటే హై రేడియేషన్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. హై స్ట్రెంగ్త్ ఉన్నటువంటి రేడియేషన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్పాను మీకు. డిఫరెన్స్ చాలా లో కెమికల్ షిఫ్ట్ వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది. అంటే డెల్టా వాల్యూ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ హై ఇంటెన్సిటీ అనేది వర్కౌట్ అవ్వదు. సో దట్ ఈ కేసులో మనం ఏం చేస్తామంటే లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి రేడియేషన్ మనం యూజ్ చేస్తామన్నమాట. సో దీన్ని స్పిన్ టెక్నిక్ అన్నారు. ఈ లో ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే లైన్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, డబులెట్ కింద, సింగిలెట్ కింద. ఎలా కొలాప్స్ అవుతుందో చూడండి, స్పెక్ట్రమ్ ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ HA ప్రోటాన్సే తీసుకుందాం. ఈ HA ప్రోటాన్స్ కనుక సూటబుల్ లో ఇంటెన్సిటీ ఉన్న రేడియేషన్తో కనుక మనం రేడియేషన్ చేసినప్పుడు ఏకి సంబంధించి మనకి ఇట్లాగా ఒక సింగిల్ పీక్ అని వస్తుంది. వచ్చి మిగతా ఈ 2 కూడా డబులెట్ల కింద వస్తాయి. చూడండి, దిస్ ఈజ్ పీక్ ఆఫ్ HA. చూడండి 4 లైన్స్ కింద రావాలి. దాన్ని ఏం చేస్తున్నాం, లో ఇంటెన్సిటీ ఉన్న దాంతో మనం రేడియేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మిగతా HAకి HBకి డబుల్ రెజొనెన్స్ జరుగుతుంది. ఇక్కడ
హెచ్బికి హెచ్సికి డబుల్ రెజొనెన్స్ జరుగుతుంది. ఇక్కడ చిన్న పీక్స్ వస్తాయి, స్మాల్ థిక్ పీక్స్ వస్తాయి, ఇదే డబుల్ రెజొనెన్స్ వల్ల. ఓకే, మనకి హెచ్ఏకి ఏమవుతుందంటే క్లియర్గా సింగిల్ పీక్ అని వస్తుంది, క్లియర్ పీక్ అని వస్తుంది. ఇప్పుడు హెచ్ఏకి మనం ఇలా డబుల్ రేడియేషన్ చేస్తాం, స్పిన్ టిక్లింగ్. అప్పుడు ఏమొస్తుందంటే హెచ్పికి డబులెట్ వస్తుంది, ఎందుకంటే దాన్ని చేయలేదు కదా మనం, దాన్ని చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, హెచ్సి తోటి హెచ్బిఎం హెచ్సి తోటి కపుల్ అవడం వల్ల ఇది డబులెట్ వచ్చింది. అలాగే హెచ్సి హెచ్బి తోటి కపుల్ అవడం వల్ల ఇది డబులెట్ వచ్చింది అనమాట. ఓకే, జాగ్రత్తగా అర్థమైంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చెప్తాను మీకు, ఒకసారి చూడండి. మనకి ఫర్ఫ్యూరాల్ తీసుకోండి, ఫర్ఫ్యూరాల్ ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఇక్కడ ఒక హెచ్ ఉంది. ఇది ఏ అన్నాం, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ హెచ్ఏని ఏం చేస్తున్నాం స్పిన్ టిక్లింగ్ చేస్తున్నాం. లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి రేడియేషన్ తోటి ఏం చేస్తున్నాం, స్పిన్ టిక్లింగ్. అదే డీకప్లింగ్ అయితే గ్రేటర్ స్ట్రెంగ్త్, హై ఇంటెన్సిటీ ఉన్న రేడియేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ లో ఇంటెన్సిటీ ఉన్న రేడియేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అంటే స్పిన్ టిక్లింగ్ అంటారు. సో దట్ ఇప్పుడు ఏకి సంబంధించిన పీక్ ఎలా వస్తుందంటే మనకి ఇలా సింపుల్గా చిన్న పీక్, అదే మనకి ఇలాగే డబుల్ రేడియేషన్ వచ్చినప్పుడు ఇలా రాస్తానని చెప్పాను కదా. ఇక్కడ ఇది ఏకి బీకి డబుల్ రేడియేషన్ జరిగి ఏకి సంబంధించిన సింగిల్ పీక్ వచ్చేసింది. ఇంక ఏతో బీతో కానీ సితో కానీ ఇంటరాక్షన్ జరగలేదు, స్పిన్ కప్లింగ్ జరగలేదు. సో సింగిల్ పీక్ వచ్చేసింది హెచ్ఏకి. హెచ్ఏ గొడవ అయిపోయింది, ఇంక హెచ్బి ఉంది కదా. ఇప్పుడు ఏని మనం ఇరాడియేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ బి ఏమవుద్దంటే బి ఖాళీగానే ఉంది కదా, సి తోటి కపుల్ అవుతుంది. అప్పుడు బి ఏమవుద్దంటే డబులెట్ వస్తుంది ఇలా. అలాగే సి ఖాళీగా ఉంది కాబట్టి సి ఏం చేస్తుంది, మళ్ళీ డబులెట్ ఇస్తుంది అనమాట. ఇదేమి హెచ్ఏకి సింగిల్ వస్తే హెచ్బికి డబులెట్ వస్తుంది, హెచ్సికి వస్తుంది. అలా కాకుండా మనం హెచ్బిని కనుక స్పిన్ టిక్లింగ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ సింగిలెట్ వస్తుంది, ఇక్కడ డబులెట్ వస్తుంది, ఇక్కడ డబులెట్ వస్తుంది. అలాగే ఏ ప్రోటాన్ కావాలనుకుంటున్నామో, ఏ ప్రోటాన్ స్పెక్ట్రమ్, ఏ ప్రోటాన్ పీక్ అయితే మనం క్లియర్గా మల్టీప్లేట్ నుంచి సింగిలెట్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని స్పిన్ టిక్లింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే అది సింగిల్ లైన్ కింద వస్తుంది. రిమైనింగ్ కూడా తగ్గుతాయి, అవి 4 లైన్స్ రావాలి. ఇది తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా ఏమవుతుందంటే లైన్స్ తగ్గి డబులెట్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద స్పిన్ టిక్లింగ్. యాక్చువల్గా స్పిన్ టిక్లింగ్కి డీకప్లింగ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద స్పిన్ టిక్లింగ్ వీఆర్ యూజింగ్ ద లో ఇంటెన్సిటీ. బికాజ్ లో ఇంటెన్సిటీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దిస్ టెక్నిక్ ఈజ్ ఓన్లీ ప్రిఫరబుల్ ఫర్ ద ప్రోటాన్స్ హెచ్ఏ, హెచ్బి ఆర్ హెచ్సి, ఎన్ని ప్రోటాన్ అయినా సరే, which having the chemical shift difference is low. chemical shift value difference is low. వాటికి ఏదైతే ప్రోటాన్స్కి కెమికల్ షిఫ్ట్ వాల్యూ దగ్గర వాల్యూస్ ఉంటాయో అటువంటి వాల్యూస్ ఉన్నప్పుడు మనం హై ఇంటెన్సిటీ పాసిబుల్ అవ్వదు కాబట్టి లో ఇంటెన్సిటీ వాడతాం. సో దాన్ని స్పిన్ టిక్లింగ్ అన్నమాట, స్పిన్ టిక్లింగ్ అన్నాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ NMR. ఓకే, థ్యాంక్ యూ.